జరగబోయా పెళ్లి కూతురు ఉంటది. హలో, కూతురు కాదు, కొడుకే వచ్చాడు. పెళ్లి కొడుకు. పెళ్లి కొడుకు పల్లకీలో వచ్చాడా? కొత్తగా ఉంటదని ట్రై చేశా. ఏంటి మమ్మీ ఎవడీడు? ఓకే ఓకే, ఏవే మంచి నీళ్ళకాయ కొట్టుకొట్టు. కొబ్బరి బొండాలు కొట్టావని కాదయ్య బాబు, సరిగ్గా చూడు. సరే, ఇప్పుడు మీరు బ్యాండ్ లో ఏ ఇన్స్ట్రుమెంట్ వాడతారు? బ్యాండ్ ఏంటి? మీరు బ్యాండ్ కాదా? బ్యాండ్ కాదా, పెళ్లి కొడుకు నేను. ఓహో, ఇందా నుంచి మీరు చెప్తారా పెళ్లి కొడుకు మీరా? అసమాన్ అంటూ ఉండండి సార్, డౌట్ వస్తుంది లేతే. మీరు పెళ్లి కొడుకు గెటప్ ఎందుకు వేసుకున్నారు? ఎందుకంటే పెళ్లి చేసుకోవాలి కదా. సీజన్ స్టార్టింగ్ లో ఏం చెప్పారు? చేస్తామన్నారా? ఫినాలేకి వచ్చింది, చేసుకోవాలి కదా. ఈ రోజు వాళ్ళిద్దరు కూడా ఉన్నారు కాబట్టి దగ్గర ఉండి చేస్తారు. కాదే, అసలు నీకు డీకి ఏంటి సంబంధం చెప్పు? ప్రతిరోజు డీతో సంబంధం ఉంది. ఎలాగా? నేను తినేది కోడి. ఒక అమ్మాయిని చూడగానే నాలో పుట్టేది వేడి, చూడగానే అమ్మాయితో ఆడాలనేది కబడ్డీ. ఎన్ని డీలు ఉన్నాయి చూసావా? బోడి. సరే, ఇప్పుడు మరి ఇంత బాగా రెడీ అయ్యారు, డ్రెస్ ఒకటే కాకుండా పెళ్లి కూతురు ముందు ఎలా మాట్లాడాలి ఏంటి పెళ్లి అవన్నీ కూడా ఏమైనా ప్రిపేర్ అయ్యారు? అన్ని సెట్ చేసుకున్నాం. ఈ రోజు 7 అడుగులు వేయాల్సిందే. అంటే ఇప్పుడు తాళి అవన్నీ ఇక్కడే రెడీ. ఎందుకది? ఎందుకంటే ఏమైనా అంకుల్? ఇది పట్టుకో. ఒక్క నిమిషం, ఇంకా అమ్మాయి దొరికేసాక ఎవరి గురించి ఆలోచించను. రెడీ? కాదు, ఆవిడకి ఎలా తెలుసు ఆవిడ లేచి నుంచింది? నీ మొహానికి ఎవడైనా తాళి కడతాడారా? సరే, నాకు కట్టొద్దు కానీ మహేష్ కట్టు. నేను అడుగుతున్నా, ఈ దారం సరిపోద్దా అని అడగడానికి వచ్చా. ఆ డౌట్ కోసం, నీకోసం. బాబు, మీరు ఇలాంటివి చేస్తారనే ఈ రోజు నా పెళ్లి కూతురు నేను తెచ్చుకున్నా. వాట్? ఎస్, మీరందరూ సర్ప్రైజ్ అవుతారు. ఆదికి పెళ్లి, దాంతో పెళ్లి కూతుర్ని ప్రీ ఫైనల్స్ లో అనౌన్స్ చేస్తున్నారు. ఎస్, ఈ స్టేజ్ మీద ఇప్పుడే 5 minutes లో నా పెళ్లి జరగబోతుంది. అమ్మాయి వచ్చాయి. కొసిరి విసిరి చూపు కసిరి విరిసే నవ్వు. పెళ్లి చూడడానికి వచ్చిన చిన్న పిల్లలు సార్ ఏంటి? చిన్న పిల్లలేంటి? ఆ అమ్మాయి పెళ్లి అని వెంట పడుతుంటే ఏం చేయలేక ఇక పెళ్లి చేసుకున్నా. సార్, ఇప్పుడు ఈవిడ మీ వెంట పడ్డారు? ఎస్, ఆల్రెడీ దండం పెట్టాం. అరుంధతి నక్షత్రం అయిపోయింది, 7 అడుగులు తిరిగాం. ఓ, అవంతా అవా సార్? అయ్యో. ఇక సమయం లేదు. ఈ సమాజం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వే నా పెళ్ళాం. ఆ దారుణాన్ని ఎక్కువసేపు తట్టుకోలేకపోతున్నాను బ్రో, నీకు దండం పెడతా బ్రో. అయినా నువ్వేంటమ్మా, నాకు అర్థం కాదు. ఆయన ఏదో అది ఇవ్వగానే తీసుకున్నావు. ఎవరెవరిగా లైఫ్ ఇచ్చేది? ఆయన చేస్తున్న సినిమాలో ఆవిడ హీరోయిన్, ఆయన హీరో. అమ్మాయి హీరోయినా? ఆ వెనక తిరుగుతుంటే ఎవరా అని చెప్పి తీసుకొచ్చి ఆ వెనక పాపం బెత్తర చూపులు చూస్తూ తిరుగుతుంది. ఎవరా అని, సరే మనతో పాటు ఉంటది కదా అని చెప్పి తెచ్చావు. వాళ్ళ డాడీ ఆల్రెడీ చెప్పాడంట, అక్కడికి వెళ్ళగానే ఒక చిన్న అంకుల్ ఉంటాడు. ఎవరో అంకుల్ నీకు మండుతున్నట్టుంది. మనోడుతూ ఉంటే జాగ్రత్తగా. ఒక కత్తో గొడవలో ఇస్తారా? ఎందుకు? కొట్టుకొని తాగేస్తా ఇంకెందుకు. ఇదిగో, వాళ్ళిద్దరు ఇక్కడే ఉంటారు కదా. నాకు ఎపిసోడ్ అంతా టైం ఉంది. పెళ్లి డ్రెస్సులు వెళ్ళే లోపు వాళ్ళిద్దరు ఎవరిలో పెళ్లి చేసుకుని వెళ్తా. నలుగురు 4 రకాల్లో ఉన్నారా? మాది ఓకే బ్రో, మాది మేము తట్టుకోగలం, అది చూసే తట్టుకోలేకపోతున్నాం. నేను పెళ్లి కొడుకు కాస్ట్యూమే అడిగా. వాడే రెస్టారెంట్ ముందు గేట్ దగ్గర ఉంటారు కదా, అది ఇచ్చాడు నాకు. ముందు షోల్డర్ దించండి. ఎందుకు మేము వచ్చినప్పటి నుంచి ఇట్లా ఎత్తుకుని భయపెడతా? వాడే కాస్ట్యూమ్ ఎలా ఉంది మేడం? ఇదంతా ఓకే. ఇందాక లోపలికి వద్దామని గేట్ దగ్గర నుంచి ఉన్నా. వాడు ఎవడో టిప్పిచ్చెళ్ళాడు. ఈ రోజు రేఖా ప్రకాష్ గారు, చిన్ని ప్రకాష్ గారు వచ్చారు కదా. అవును. వాళ్ళిద్దరు చెప్పారు నాకు పెళ్లి చేస్తానని. ఏదో ఒక పెళ్లి చేస్తాం, కానీ పెళ్లి చేస్తాం. ఈ రోజు ప్రీ ఫైనల్స్ కాబట్టి ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ జరుగుతుంది. ఎవరితో? సిరితోనా? నేను అనుకున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కంటెంట్ తెలియగానే కంటెంట్ ని వెంట చేయాలంటే రెడీగా ఉంటావు.
ఓకే ఫస్ట్ అరుంధతి నక్షత్రం చూపించా. అసలు నీకు ఆవిడ పెళ్లి కూతురని చెప్పావా? ఎవరికి పడితే వాళ్ళకి అరుంధతి నక్షత్రం చూపించకూడదు. దాని తర్వాత నీ బతుకంతా అరుంధతి సినిమాలో సియాజీ షిండే అయిపోతావు. ఓం పగపుగే పగిని పాగోదరి. ఫోటోషూట్ కి రిహార్సల్ కి తీసుకొచ్చాం, ఇంటర్నేషనల్ మోడల్ ని తీసుకొచ్చాం మేము. ఓ మోడల్ మోడల్ మోడల్. అందుకే రా నీకు పెళ్ళి అవ్వట్లేదు. ఇంత అందమైన అమ్మాయికి పక్కనంటే ఇంత చప్పట్లు. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రండయ్యా. వాళ్ళ బాధలు వచ్చాడు. ఏయ్, ఏదో పెళ్లి కొడుకు. ఎక్కండి. ఫస్ట్ మీరు దేవుడికి దండం పెడతారు కదా, ఆ పోస్టర్ ఒకటి ఇవ్వాలి. ఓకే, మీరు చెప్పే అన్ని చేస్తే అసలు పెళ్లికి పనికి వస్తానా నేను? మీకు పెళ్లి కావాలా వద్దా? కావాలి. పెళ్ళే కావాలి. ఇలా ఉన్నారు కదా, జమ్ చేయండి. ఇది ఏంటంటే సార్, మీరు గాల్లోకి ఎగురుతున్న నమస్కారం పెడితే ఆహ్వాన పత్రికలో ఆ ఫోటో వేస్తాం సార్. ఎగురు సార్, సార్ ఇలా పట్టుకోండి. ఈ ఫోటో ఎందుకంటే భోజనాలు అటువైపు అని చూపించడానికి బోర్డు ఒకటి కావాలి సార్. భోజనాలు అటువైపు అని ఇలా చూపించొచ్చు, ఇలా పెట్టి కొట్టి వెరైటీ సార్. నువ్వు ఎక్కడే ఉంటావా? కొట్టనా మరి ఇంకో 2-3 ఫోటోస్. ఇక చాలు, పెళ్లి కూతురుని పిలిపించండి. మనం ఇప్పుడు ఫోటోషూట్ స్టార్ట్ చేస్తాం మేడం. నేను ఫోటోగ్రాఫర్. యా ప్లీజ్. సార్ ఇప్పుడు మనం టైట్ చేతులు వైడ్ బాల్. ఎస్. ఇప్పుడు ఏంటంటే సార్, కెమెరా ముందు నుంచి తీస్తే ఓకే, వీళ్ళిద్దరు ఒకళ్ళ ముందు ఒకళ్ళు నుంచినట్టు ఉండాలి సార్. నాకు ఇది నచ్చలేదు బాబు, నువ్వు రామ్మా, నేను ఫోటోలు పోజులన్నీ చూపిస్తాను. ఆ అమ్మాయికి నేర్పించేయండి, ఆ అమ్మాయి పైకి వెళ్ళి ఆయనతో చేస్తుంది. ఓకేనా? యా. ఆహా, రేఖా ప్రకాష్ గారు, మీలాంటి వాళ్ళ కోసమే వెయిటింగ్ నేను. రా పైకి రా. మొదట అమ్మాయి నేర్చుకుని తర్వాత పైకి వస్తుంది. ఏది వాళ్ళిద్దరు నేర్చుకుంటారా? అవును. ఆ తర్వాత నా పైకి వస్తారా? ఆ. ఆయన పైకి రమ్మని నేను రిహార్సల్ చేస్తా. పెళ్లి కావాలని చెప్పారు కదా. పెళ్లి ఒక్కటి నాకు, మిగతా అన్ని వాడికా? ఎందుకా మీరు వచ్చింది ఈ రోజు? నాకు ఒకటే చెప్పండి, ఇది రిహార్సల్ దగ్గరే ఉంటుందా, నా దాకా వస్తుందా? మీరు టెన్షన్ పడకండి సార్. ఇప్పుడు ఓన్లీ ఫోటో షూట్ కదా, నెక్స్ట్ ప్రీ వెడ్డింగ్ సాంగ్ షూట్. ఐ వాంట్ దట్. మెంటల్లీ దానికి ప్రిపేర్ అవుతూ ఉండండి. Yes. మెంటల్ ఎక్కిపోవాలి సార్ అసలు. ఇప్పుడు మీరు మహారాణి లాగా మేము అనుకున్నాం కాబట్టి, మీరు మహారాణి అయితే ఏం చేస్తారనేది ఒకసారి మీరు చేసి చూపిస్తారు. దాంతో కింగ్స్ వస్తారు, అది వేరే విషయం. ఇప్పుడు మేడం, మీరు మీ రాజ్యంలో ప్రజలందరూ మిమ్మల్ని కలవాలని వచ్చారు. ఒక యువరాణి ఎలా మాట్లాడతారో అలా అందరితో మాట్లాడతారు. మా రాజ్యంలో ఇప్పుడు డెమోక్రసీ చేస్తున్నాం మా రాజ్యంని. అదేంటి రాజ్యాన్ని డెమోక్రసీ చేస్తున్నారు? అందుకే అండి మేము పార్టీ స్టార్ట్ చేస్తున్నాము. డ్రెస్ కోడ్ ఏంటి అంటే మామూలుగా షార్ట్స్ వేసుకొచ్చా, లేదండి హిప్ హాప్ ఏంటి, పార్టీ ఎలా ఉండబోతుంది? రాజ్యంలో రాణులు ఇద్దరు వచ్చారు, కానీ ఈ రాణికి యువరాజు ఎవడవుతారు? ఈ ఇద్దరు రాణుల్ని ఇంప్రెస్ చేయడానికి ఆ ముగ్గురు వస్తారు మేడం. ఎవరు బాగా పర్ఫామ్ చేసి ఇంప్రెస్ చేస్తారో వాళ్ళకే మీ ఓటు. ప్రవేశపెట్టండి. రండి. రావా బాబు? రెడీయా? కాదు, అక్కడ చూసి తొంకలు అంటే ఏంటి బ్రో అంత మాట అన్నావు? రెడీ.
నా మొదటి యుద్ధం ఇతని మీదే చేస్తున్నా. ఏ ఆయన ఏం చేశాడు? ఇతనే జూమ్ వేసి కావాల్సిన చూసేస్తున్నా. దేనికి వచ్చారు సార్ మీరు? ఇది నా రాజ్యం. ఇద్దరు యువరాళ్ళు ఇక్కడ ఉంటే నువ్వు వెళ్ళి ఆయనతో కబుర్లు. ఫ్రేమ్ కుదరట్లే, పైకి వచ్చాయి. ఇంకా అంత ఓపిక లేదు, వాళ్ళ చేత ఏదైనా చేయించు. సరే సార్, ఆయన రానంటాడు కాబట్టి మనం ఆడిషన్స్ లో నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాం. మహేష్ గారు ఇప్పుడు మీరిద్దరు డాన్స్ చేస్తారు, ఇక్కడ వీళ్ళిద్దరు డాన్స్ చేస్తారు. నువ్వు అక్కడే ఉంటావు కదా? సరే, మేము ఇక్కడ ఉంటాం. రాజాది రాజ కొండపల్లి రాజ, బొబ్బిలి రాజ, సందులో సరోజ. ఇప్పుడు నృత్య ప్రదర్శన. తొందరగా ఇది ఇటు హాస్పిటల్ ఉంది, ఇటు తీసుకెళ్ళండి. హలో, గేట్ దగ్గర ఉండి ఏం చేస్తున్నారు మీరు? చేశాక వెళ్ళేటప్పుడు టిప్పించాలండి. అది కళ్ళు మూసుకోను. నా కళ్ళు మూసి నా కరువు కూడా నువ్వు తెచ్చుకుంటున్నావా? అరే నా చేతులు ఇక్కడే ఉన్నాయి కదా. ఏంటి బాబు, ఎక్కడైనా తన్నిస్తున్నావా ఏంటి?